ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. జెఫన్యా గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం నుండి 2వ అధ్యాయం 3వ వచనం వరకు. ముందుగా మనం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే, మిమ్మను శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఈనాటి లేఖన భాగం ఆధారముగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రభువును వెదుకుడి, సీక్ ద లార్డ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దేవుని తీర్పు దినము త్వరగా వస్తుందని జెఫన్యా దేవుని ప్రజలను హెచ్చరించాడు. ఆ రోజు అదొక యుద్ధ దినం అవుతుందని తెలియజేశాడు. ఆయన ఆశీర్వదించడు లేదా శిక్షించలేడు అని ఆయనను జీవం లేని విగ్రహంలాగా తలంచినటువంటి వారిపై దేవుడు తన కోపాగ్ని కనపరిచి ఉన్నాడు. తనపై కాకుండా ఆయన మీద విశ్వాసం ఉంచకుండా వారు వెండి బంగారాలు నమ్ముకున్న వాటిపై ఆధారపడినటువంటి వారి మీద ఆయన కోపంగా ఉన్నట్లు లేఖనం తెలియజేస్తోంది. ప్రభు తన రోషాగ్నితో వారిని దహిస్తానని ప్రకటించాడు. తీర్పు దినం వేగంగా సమీపిస్తుండటంతో ప్రజలు పశ్చాత్తాపడాలని జెఫన్యా కోరినట్లు ఈ లేఖన భాగం తెలియజేస్తుంది. అయినప్పటికీ సమయం గడిచిపోతుండగా వారు తమ దుష్ట మార్గాల నుండి తిరిగి దేవుని దయను కోరితే మనుగడ సాగించే అవకాశం ఇంకా ఉంటుందనేది దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 14-18 వచనాల ప్రకారంగా ప్రభు దినము ప్రజలు ఎదుర్కొన్న శ్రమను దేవుడు ముందే వారికి తెలియజేస్తున్నాడు. బలమైన యోధులు, బలవర్ధకమైన నగరాలు లేదా ఎత్తైన గోపురాలు, వెండి బంగారము ఆయన తీసుకుని వచ్చే తీర్పు నుండి ఎటువంటి రక్షణను అందించవని లేఖనం తెలియజేస్తుంది. దేవునికి బదులుగా వారు ఆధారపడినటువంటి ఏవి కూడా వాటికి ఆశ్రయాన్ని కల్పించలేవు, కానీ అవి తక్షణమే కూలిపోతాయని లేఖనం తెలియజేస్తుంది. దేవుడు తప్ప మరెవరిని ఆశ్రయించని పేదలు మాత్రమే నిజంగా ధన్యులని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం మొదటి 3 వచనాల ప్రకారంగా మనము దేవుణ్ణి వెతకాలి, పశ్చాత్తాపం చెందాలి, ఇంకా సమయం మిగిలి ఉండగానే మనం దేవుని వైపుకు తిరగాలి అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం అత్యాశను వెంబడిస్తూ భౌతిక జీవితాన్ని ఇది ఎప్పటికీ నిలిచి ఉంటుందనేటువంటి ఆలోచనతో మనం జీవిస్తుంటే అది సరైనది కాదు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. ఎందుకనగా ఈ భూమి మీద మన యొక్క రోజులు ముగిసిపోతాయి, మన కాలం అయిపోతుంది, మరియు తీర్పు తీర్చేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది అనేది లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఆ తీర్పు తీర్చేటువంటి దినం ఇంకా రాకముందే మనం దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇంకా ఆలస్యం కాకముందే ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి నీతిగా ధర్మబద్ధంగా జీవించడం మనం ప్రారంభించాలనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని మనం తలంచినట్లయితే నిరంతరం మనం ప్రభును వెతుకుతూ ఆయన మార్గంలో సాగిపోతూ ఉండాలి. ఈ భూమి మీద ఏది మనకు స్థిరమైనటువంటి ఆశ్రయాన్ని కల్పించలేదు అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడే మనకు ఆశ్రయ దుర్గంగా, ఆయనే మనల్ని నడిపించేవాడుగా ఉండి మన జీవితానికి తగినటువంటి సహాయాన్ని అందిస్తాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనము ఇంకా తీర్పు రాకముందే దేవుని వైపు తిరిగి ఆయన్ని ఆశ్రయించి ఆయన మార్గంలో కొనసాగాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. భూమి మీద మనం ఆధారంగా ఉంటాయి అనుకున్నవి కూడా తీర్పు దినాన్ని మనల్ని రక్షించలేవు. అవి ఎలాంటివైనా సరే, ఎంత బలమైనవైనా, ఎంత వెండి బంగారాలైనా అవేవి కూడా మనల్ని రక్షించలేవు అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది.
ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుని వెతుకుతూ ప్రభును ఆశ్రయంగా చేసుకొని ఆయన మీద ఆధారపడి మనం జీవించాలి అనేది దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి దేవుని తప్ప మరి దేనిని కూడా ఆశ్రయించినటువంటి పేదలు ఎంతో ధన్యులని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని మాత్రమే ఆశ్రయించి లోకంలో దేనిని నమ్ముకొనకుండా దేవుణ్ణి నమ్ముకొని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా అనుదినం మనం ప్రభు మార్గంలో నిరంతరం ఆయన్ని ఆశ్రయిస్తూ, ఆయన వెతుకుతూ, ఆయన కృపను పొందుతూ, ఆయన ఇచ్చే బలాన్ని పొందుకుంటూ దేవుని కృపలో ముందుకు సాగినట్లు దేవుడు మనకు సహాయం చేయలాగిన దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మేము పశ్చాత్తాపడవలసిన విషయాల గురించి మమ్మల్ని ఒప్పించండి ప్రభా. వినయంతోనూ ప్రభా ధర్మబద్ధంగా మీకు సేవ చేయడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని అనుసరించే కృప మాకు దయచేయమని, మీరే ప్రభా మమ్మల్ని సరైన మార్గం నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.